బ్రేకింగ్ చూస్తున్నాం. పోలవరం నల్లమల సాగర్ పైన తెలంగాణ సర్కార్ న్యాయ పోరాటానికి దిగింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం బనకచర్ల నల్లమల సాగర్ ప్రాజెక్టు పైన ఏపీ సర్కారు ముందుకు వెళ్లకుండా ఆదేశించాలని అభ్యర్థించింది. ఏపీతో పాటు కేంద్ర సంస్థలను నియంత్రించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. పోలవరం నల్లమల సాగర్ పైన తెలంగాణ సర్కార్ న్యాయ పోరాటానికి దిగింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం బనకచర్ల నల్లమల సాగర్ ప్రాజెక్టుపైన ఏపీ సర్కార్ ముందుకు వెళ్లకుండా ఆదేశించాలని అభ్యర్థించింది. ఏపీతో పాటు కేంద్ర సంస్థలను నియంత్రించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోలెన్ అందిస్తారు. సునీల్, పోలవరం నల్లమల సాగర్పై తెలంగాణ సర్కార్ న్యాయ పోరాటం, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పోరాటం జరిగింది. ఇప్పటికే గతంలో అనేక సార్లు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చెప్పినప్పుడు కూడా మొండిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్లడంతోనే ఇక న్యాయస్థానంలోనే ఈ కేసుని తేల్చుకోవాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేస్తుంది. ఈ పిటిషన్ ని సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింగ్ నేతృత్వంలో విచారణ మన తెలంగాణ రాష్ట్ర వాదన కూడా వినిపించే అవకాశం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చేపట్టినటువంటి పోలవరం బనకచర్ల నల్లమల సాగర్ పై ముందుకెళ్లకుండా ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రాన్ని ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఈ పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం మెన్షన్ చేసింది. దీంతో పాటు పోలవరం విస్తరణ ప్రాజెక్టుల పేరుతో డిపిఆర్ తయారు చేసి టెండర్ల నిర్వహణ, అమలు, అంచనాలు రూపొందించడం లాంటి ప్రక్రియలు కొనసాగకుండా అంటే ముందుకెళ్లకుండా ఈ ప్రాసెస్ మొత్తం కూడా ముందుకెళ్లకుండా ఇప్పటితో దీన్ని ఆపే విధంగా అటు కేంద్రానికి, మరోవైపు కేంద్ర సంస్థలకు, మరోవైపు ఇరిగేషన్ అధికారులకు, మరోవైపు ఏపీ ప్రభుత్వం నిర్దేశించే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఈ పిటిషన్ లో మెన్షన్ చేసింది. బహుశా ఈ రోజు కానీ రేపు, ఈ రోజు మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం మధ్యాహ్నం వరకు వస్తుందా లేదా రేపు ఈ పిటిషన్ బెంచ్ మీదకి వస్తుందా మాత్రం మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం. మొదటి మీద పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సంబంధించిన విషయాలపై కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే న్యాయ పోరాటం దిగిందని చెప్పవచ్చు. గతంలో అనేక సార్లు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కుప్పకై తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు మొత్తం కూడా నీళ్లు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తారని ఏదైతే ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారో దానికి సంబంధించిన వివాదానికి తెర తీయాలంటే ఖచ్చితంగా న్యాయ పోరాటం దిగాల్సిన అవసరం ఉందని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ రోజు రిట్ పిటిషన్ కూడా దాఖలు చేస్తుంది. ఈ రిట్ పిటిషన్ పై విచారణ తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో కూడా చూడాల్సి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.